సెప్టెంబర్ 8 దేవుని వాగ్దానం. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. ఫిలిప్పీ 2:4. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప మన మీద ఉన్నది. అందుని బట్టి ప్రభువుని నేను కనపరుస్తూ ఉన్నాను, దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈరోజు మనము ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి రోజుగా దినముగా మనకుంది. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి రోజులో మనం అందరము ప్రభువుని స్తుతించడానికి, ఆయన నామాన్ని ఆరాధించుటకు పునరుద్ధాన దినాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. ప్రియులారా, ఈ రోజులో మనిషి చాలా బిజీగా తన కార్యాలు చేసుకుంటున్నాడు. అతనికి సమయమే లేనంతగా, ఎంతగానంటే తన కార్యాలు కూడా తను చేసుకోలేనంత బిజీ లైఫ్ మనిషి జీవిస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల మధ్య ఒకవేళ ఉంటే నీ యొక్క ప్రవర్తన మార్చుకోమని నేటి వాగ్దానం ఖచ్చితంగా చెప్తూ ఉంది. ప్రియా విశ్వాసి, మీలో ప్రతి ఒక్కరూ మీ సొంత కార్యాలు మాత్రమే కాదు కానీ ఇతరుల కార్యాలు కూడా చూడాలి. ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు చెప్తూ ఉన్నమాట. ప్రియా విశ్వాసి, నీవు నేను మనమందరం కూడా మనం పొరుగువారి కొరకు సృష్టింపబడ్డాము అనే విషయాన్ని మర్చిపోకూడదు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. నిన్ను నీవు ప్రేమించుకుంటూ నీ పొరుగువాడిని కూడా ప్రేమించాలి. అలాగున చేయకపోతే దేవుడు మానవుడిని సృష్టించిన సృష్టి క్రమము అనేది క్రమముగా వెళ్ళదు. అందుకే అక్కడ అంటూ చెబుతూ ఉన్నాడు ఫిలిప్పీ పత్రికలోనే, క్రమముగా నడుచుకున్నది అని. మన జీవితము క్రమమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ముందుకు వెళ్ళాలి. క్రమముగా దేవుని యొక్క సన్నిధిలో మనము జీవించాలి. అంటే ఇతరుల కార్యాలను కూడా మనం చూసేవారంగా ఉండాలి. పౌలు పత్రికలన్నిటిలో కూడా ఇది చాలా స్పష్టంగా మనకు కనబడుతూ ఉంటుంది. ఈరోజు మనము ఇతరుల కార్యాలను మర్చిపోయి మన సొంత కార్యాలు మనం చేసుకునే వారంగా ఉంటే మనల్ని మనం మార్చుకోవాలి. ప్రియ విశ్వాసి, మరి నీవు ఎంతవరకు ఇతరుల కార్యములకు సహాయకరంగా ఉంటూ ఉన్నావు? విజయవాడలో జరుగుతున్న భయంకరమైనటువంటి ప్రళయం వలన అనేక మంది వెళ్ళి అక్కడ సహాయం చేస్తూ ఉన్నారు. అనేక మంది వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి నీ వంతు బాధ్యతగా నువ్వేం చేయగలుగుతున్నావు? ఇతరుల కార్యాలను కూడా చేసేవానిగా మనం ఉన్నప్పుడు ప్రభు మనలను మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. మేము మా కార్యాలు మాత్రమే కాదు ఇతరుల కార్యాలు కూడా చేసేవారంగా మమ్మల్ని ఆశీర్వదించండి. నేడు ఆరాధనలన్నిటిలో మీరు తోడుకొండండి ప్రభు. నేడు బిడల యొక్క ప్రతి విషయంలో మీరు తోడుకొండండి. జన్మదినము, వివాహదినము, ఆయా ప్రత్యేక దినములను జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడై నడిపించును గాక. ఆమేన్.